వెల్కమ్ బ్యాక్. హిల్ట్ చుట్టూ తెలంగాణలో రాజకీయం నడుస్తోంది. కమిషన్ల కోసమే హిల్ట్ అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోన్న పరిస్థితి. హైదరాబాద్ పరిధిలో 5 లక్షల కోట్ల రూపాయలు విలువైన పారిశ్రామిక భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పోరుబాట కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా రీసెంట్గా గవర్నర్ను కలిసింది. ఈ హిల్ట్ పాలసీ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాన్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. సార్, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు సార్. ప్రభుత్వం కూడా చెప్తోంది ఇవి నిరాధార ఆరోపణలు, అలాంటిదేమీ లేదు అని చెప్పేసి. సో నిజాలు ఏంటి సార్? అక్కడితో ఆగడం లేదు. ప్రభుత్వం చెప్తాం నిరాధార, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమైంది అంటున్నారు. అప్పుడే అంటే ఇక్కడ తేలాల్సింది అంటే పౌరులకు అన్ఫార్చునేట్లీ ఈ రాజకీయ గోలలో అసలు ఇష్యూలు పక్కపోతాయి. ప్రభుత్వం కూడా క్లారిఫై చేయాలి, అవసరమైతే ఒక శ్వేతపత్రం ఇచ్చి. మొదటి అంశం ఏంటంటే అసలు హిల్ట్ అంటే ఏంటి అంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డున అనేక రకాల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేటు, మీ కుసాయిగూడ ఇండస్ట్రియల్ ఎస్టేటు, ఇలా బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేటు, ఇలా చాలా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఏమంటుందంటే ఇవన్నీ కూడా నగరం మధ్యలో ఉండడం వల్ల పొల్యూట్ అవుతున్నాయి, ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వీటిని మేము మారుస్తాము అని. మార్చి మరి ఈ ల్యాండ్ ఏం చేయాలి? ఈ ల్యాండ్ను ఇతర రకాల అవసరం మల్టీ యూజ్ అని, అంటే అపార్ట్మెంట్ కట్టచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, ఇతర రకాల వాటికి వాడాలి అని. అంటే ఇండస్ట్రియల్ యూజ్కు నిర్దేశించిన భూములు ఒక మల్టీ యూజ్కు మార్చడం అనేది. దీనివల్ల ఏమవుతుందంటే భూమి విలువ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉండే ల్యాండ్కి ఉండే వాల్యూ వేరుంటుంది. అది అక్కడ కమర్షియల్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ వస్తే ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. ఇట్లా 9,000 ఎకరాలకు పైగా హైదరాబాద్ కోర్ ఏరియాలో ల్యాండ్స్ ఉన్నాయి. సో ప్రభుత్వం చెప్తున్న ఉద్దేశం మంచిదే, అంటే ఇండస్ట్రీస్ను రీలొకేట్ చేయాలి ఔటర్ రింగ్ రోడ్ ఆవలికి అని. సో ఇక్కడ తేలాల్సింది ఏంటంటే, ఒకటి ఈ భూములకు ఓనరు ఎవరు, ఎంతకు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది బీఆర్ఎస్ హయాంలోనే యాజమాన్య హక్కులు కల్పించారు లీజ్ హోల్డర్స్ కానీ. మనందరికీ తెలుసు లీజ్ అనేది చాలా చౌకగా ఉంటుంది. సో లీజ్ అనేది మీకు రూపాయికి, ఇప్పుడు మనం 99 పైసలకు లీజ్ అని వింటున్నాం కదా. సో లీజ్ ఓనర్స్ ఆల్రెడీ ఆ ల్యాండ్తో లాభపడి ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు కాస్త యాజమాన్య హక్కులు కల్పించేశారు. సో ప్రభుత్వం చెప్తున్నది ఇది బీఆర్ఎస్ చేసిన పని, ఇది ఆ లీజ్ హోల్డర్లకు యాజమాన్య హక్కులు కల్పించారు, మేము అది చేయడం లేదు కదా అని అంటుంది. ఇక దీనికి కౌంటర్ బీఆర్ఎస్ చెప్పేది అంటే మేము 200% వసూలు చేసి లీజ్ ఇచ్చాం మార్కెట్ ప్రైస్ కని. అందువల్ల గత ప్రభుత్వ హయాంలో జరిగిన లీజు నుంచి ఓనర్షిప్కు మారే క్రమంలో ప్రభుత్వ ఖజానాకి ఏమైనా నష్టం జరిగిందా, అనుచితమైన ప్రయోజనము ఆ లీజ్ హోల్డర్లకు జరిగిందా అనేది ఎస్టాబ్లిష్ కావాలి. అంటే ఉదాహరణకు లీజు ఎంతకి ఇచ్చారు, దాన్ని ఇప్పుడు ప్రైస్ ఎంత ప్రైస్కు ప్రభుత్వం వారికి ఓనర్షిప్ దక్కాలి చేసింది, మార్కెట్ ప్రైస్ కన్నా 100%. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రైస్ ఆ మార్కెట్ ప్రైస్ రియల్గా మార్కెట్లో అమ్మడం అనేది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రైస్ కరెక్ట్ ప్రైస్ ఉండదు, మనందరికీ తెలుసు. అందువల్ల లీజ్ హోల్డర్స్కు యాజమాన్య హక్కులు కల్పించే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామంలో ప్రభుత్వ ఖజానాకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, దీన్ని ఎస్టాబ్లిష్ కావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి సిద్ధంగా ఉంది. ఇటీవలకు కూడా మంత్రి ప్రకటించారు, మేము బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూభాగవతాన్ని బయటపెట్టాను, సంతోషం. అందువల్ల దీనిపైన ఇండిపెండెంట్ నిజ నిర్ధారణ జరగాలి. ఇక రెండవది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లీజ్ ఉన్న వారికి యాజమాన్య హక్కులు కల్పించారు కనుక మేము యాజమాన్య హక్కులు ఉన్నవారికే మల్టీ యూజ్కు పర్మిషన్ ఇస్తున్న కన్వర్షన్ కంటే కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా తప్పే కదా. సో ఇప్పుడు ల్యాండ్ ఓనర్లకు కన్వర్షన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది. ల్యాండ్ యూజ్ కన్వర్షన్ అనేది కామన్. ఇప్పుడు మనకు ఉదాహరణకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, దాంట్లో మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనం నాలా ఫీజు అని అఫీషియల్గానే కడతాం గవర్నమెంట్కు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యూజ్ కోసం. సో అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే అర్బనైజేషన్లో భాగంగా మీకు నగరంలో ఉన్నటువంటి పొలాలు ఆటోమేటిక్గా వ్యవసాయేతర భూములుగా మారాల్సిందే.
సో దీనికి నాలా ఫీజు కట్టించుకొని కన్వర్షన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటి, ల్యాండ్ నాదే పొలము, నేను దాన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చుకుంటున్నాను. అంటే ల్యాండ్ యూజ్ కన్వర్షన్ అవుతుంది, బట్ ఐఎమ్ ద ల్యాండ్ ఓనర్. సో నా కష్టార్జితము, నా పట్టా పొలము నేను అమ్ముకుంటున్నాను, నేను మార్చుకుంటున్నా. కానీ ఇండస్ట్రియల్ ల్యాండ్ యూజ్ను మార్చడం అంటే తేడా ఉంటుంది. ఏంటంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎట్లా ల్యాండ్ ఓనర్ అయ్యాడు, సో ల్యాండ్ ఓనర్ ఎప్పుడు అయ్యాడు, ఎలా అయ్యాడు, ఎంత అంటే ఆ ల్యాండ్ ఉదాహరణకు ఒక పారిశ్రామికవేత్త ఒక పారిశ్రామిక వాడలో 1 ఎకరం భూమి ఉన్నది. ఈ ఎకరం భూమి తన పేరు మీద ఉండొచ్చు ఇండస్ట్రీ, కానీ ఆ భూమి ఎట్లా వచ్చింది, ప్రభుత్వం కారు చౌకగా కేటాయించిందా, ప్రభుత్వం గతంలో లీజుకి ఇచ్చి దాన్ని ఓనర్షిప్గా మార్చిందా? మరి ప్రభుత్వం కారు చౌకగా ఎందుకు ఇచ్చి ఉంటుంది, రీజన్ ఉండాలి కదా. కారు చౌకగా ఇవ్వడానికి కారణం ఒక పరిశ్రమ పెడతారు, పెట్టుబడి పెడతారు, దానివల్ల ఉపాధి దొరుకుతుంది, ఎకానమీ పెరుగుతుందని ఇచ్చారు. సో తక్కువ రేటుకు ప్రభుత్వం నుంచి పొందిన యజమాని మార్కెట్ నిజమైన యజమాని కాడు కదా. సో ఆ తక్కువ రేటు పొందటానికి కారణం ఒక పర్పస్, పరిశ్రమ కొరకు కట్టాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక హాస్పిటల్ కట్టి నేను ప్రజలకు రీజనబుల్ రేటుకు అందిస్తాను అంటాడు అని చెప్తే గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ రేటుకు అమ్ముతుంది. ఓనరు కావచ్చు, కానీ ఆ హాస్పిటల్ కట్టకుండా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే ఒప్పుకుంటామా? నేను ఒక స్కూల్ పెడతా అంటే నాకు గవర్నమెంట్ ఒక 10 ఎకరాల ల్యాండ్ కేటాయించింది అనుకుందాం. సో నేను ఆ స్కూల్ కాకుండా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటాను, మరి అది కరెక్టా? నేనే ల్యాండ్ ఓనర్ కావచ్చు, కానీ గవర్నమెంట్ ఏ పర్పస్ కొరకు ఇచ్చింది అనేది ఇంపార్టెంట్ కదా. సో గవర్నమెంట్ ఒకవేళ తక్కువ రేటుకి ఇవ్వలేదు, వాళ్ళు మార్కెట్లో కొనుక్కున్నారు అనుకోండి, పారిశ్రామిక అభ్యంతరం ఏం లేదు. సో ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తలకు ఆ భూములు ఎలా వచ్చాయన్నది ఎస్టాబ్లిష్ కావాలి. ఈ 9,000 ఎకరాల పారిశ్రామిక భూములకు యజమానులు ఎలా వచ్చాయి, అది వాళ్ళ మార్కెట్లో కొనుక్కున్నారా? మార్కెట్లో కొనుక్కున్నా మన అభ్యంతరం చెప్పేది ఏం లేదు, మల్టీ యూజ్ అనుమతి ఇవ్వాల్సిందే. ఎందుకంటే సొంత ల్యాండ్ వాళ్ళు మార్చుకుంటారు. నా వ్యవసాయ ల్యాండ్ను నేను వ్యవసాయేతర ప్రయోజనాన్ని మార్చుకుంటున్నా కదా. అది సొంత ల్యాండ్ కాదు అనేదే సమస్య. సొంత ల్యాండ్ కానీ సొంతగా మార్కెట్లో కొనుక్కున్నది కాదు, ప్రభుత్వము ఇచ్చింది అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ప్రభుత్వం ఏ రేటుకి ఇచ్చింది, తక్కువ రేటుకి ఇచ్చి ఉండాలి కదా. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ ఇచ్చినా మార్కెట్ ధరకి ఇవ్వదు, అఫీషియల్ రేట్కి ఇస్తుంది. అఫీషియల్ రేటు మార్కెట్ రేట్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ శివారులో శంకర్పల్లిలో 1 ఎకరం అఫీషియల్ ఎంత 3 లక్షలు ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది. కానీ యాక్చువల్ ల్యాండ్ ఎంత ఉంటుంది, 1.5 ఉంటుంది, 1.5. మరి ప్రభుత్వం నేను అఫీషియల్ రేట్కి ఇచ్చాను అని 3 లక్షలకి ఇచ్చింది అనుకో, నాకు ఇవ్వమన్నాడు ఒక 10 ఎకరాలు శంకరపల్లి దగ్గర, నేను అఫీషియల్ రేటే ఇస్తా, అఫీషియల్ రేటు రెట్టిప్పిస్తా, నాకు అభ్యంతరం లేదు. నాకు ఇవ్వమన్నాడు గవర్నమెంట్, సంతోషంగా తీసుకుంటా. ఇప్పుడు 3 లక్షల ఎకరం ఉంది, నేను 6 లక్షలు ఇస్తాను, నాకు ఇవ్వండి. ఇస్తారా? నేను ఇప్పటికంటే ఇప్పుడు 20 ఎకరాలు తీసుకుంటా, 20 ఎకరాలు తీసుకొని నేను ఏమైనా చేసుకుంటాను, కరెక్టా? అది సాధ్యం కాదు కదా. అందువల్ల అఫీషియల్ రేటుకి ప్రభుత్వం ఇచ్చినా అంటే ఒకవేళ ఆ పారిశ్రామిక భూమి యజమాని మార్కెట్ రేటుకే కొనుక్కున్న భూమి అయితే ఇమీడియట్గా మల్టీ యూజ్ పర్మిషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే రీలొకేట్ చేయాలి కనుక ఇండస్ట్రీని. కాదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత తక్కువ రేటుకి ఇచ్చింది, అసలు ఫ్రీగా ఇచ్చిందా, తక్కువ రేటుకి ఇచ్చిందా, లీజ్కి ఇచ్చి ఓనర్షిప్గా మార్చిందా, దాన్ని ఇప్పుడు మల్టీ యూజ్గా మార్చడం అంటే 100 రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందడం. అంటే ప్రజల ప్రయోజనం కొరకు భూమి తీసుకొని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అక్కడే ఇది కుంభకోణం అనే విమర్శలు రావడానికి కారణమవుతుంది. అందువల్ల సదుద్దేశంతో ఈ పారిశ్రామిక వాడల్ని ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపినా ఈ ప్రక్రియ ఏంటి? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది మేము 30%, 50% ఇంపాక్ట్ ఫీ వసూలు చేస్తున్నామని. 30% ఆఫ్ వాట్? 30% ఆఫ్ గవర్నమెంట్ ప్రైస్ కదా. యాక్చువల్ ప్రైస్ గవర్నమెంట్ ప్రైస్గా 4-5 రేట్లు ఎక్కువ ఉంటుంది కదా, మన అందరికీ తెలుసు కదా. అది గవర్నమెంట్ ప్రైస్ ఇప్పుడు మీకు ఎక్కడైనా తీయండి, మీరు గచ్చిబౌలిలో తీయండి. గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్ అఫీషియల్ రేట్ 6,000 ఉంటుంది, రియల్ రేట్ 6,000 ఉంటుందా? 6,000 ఎస్ఎఫ్టీ మీకు ఎవరైనా అపార్ట్మెంట్ అమ్ముతారా? అఫీషియల్ రేట్ అంత డబుల్ ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ రేట్ ఎంత ఉంటుంది? 6,000 ఉంటుంది. ఈవెన్ టుడే నేను చెప్పేది, ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో అఫీషియల్ రేట్ 6,000 ఉంది, రియల్ రేట్లో 11,000 ఉంది. తేడా అంత రేట్ ఉంది అపార్ట్మెంట్ నేను చెప్పేది. ఇక ల్యాండ్ అయితే ఇంకా తేడా ఉంటుంది. మరి ఇంత తేడా ఉంది కదా, ఈ తేడా ఉన్నప్పుడు మీరు అఫీషియల్ రేట్కే మేము ఇంపాక్ట్ ఫీ వసూలు చేస్తున్నాం అంటే అయిపోదు కదా. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? అయినా 30% ఇంపాక్ట్ ఫీ ఎందుకు? బహిరంగ మార్కెట్లో వేలం వేయండి, ఇబ్బంది ఉన్నది. వేలం వేస్తే మీకు ఎక్కువ ల్యాండ్ వస్తాయి కదా. వాళ్ళకి పరిశ్రమ కొరకు మీరు ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్ కేటాయించండి, ఆ ల్యాండ్ మీరు తక్కువ రేటుకి ఇవ్వండి కావాలంటే. మళ్ళీ ఇక్కడైతే వేలం వేయండి, ఇక్కడ వేలం వేస్తే మీకు చాలా ఎక్కువ వస్తాయి కదా.
సో దీనికి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. 30%, 50% ఇంపాక్ట్ ఫీ వసూలు చేయడం వేరు, మీకు దాని యాక్చువల్ ప్రయోజనం ఎవరు పొందుతున్నారు? పెద్ద ఎత్తున పారిశ్రామిక యజమాని పొందుతున్నాడంటే ఏదో ఒక్క మతలబు లేకుండా అంత బెనిఫిట్ ప్రభుత్వాలు చేయవు. సో ఇక్కడే క్రోనిజం అనే ఆరోపణలు వస్తాయి, ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణ వస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అయిందా లేదా? ఇన్సైడర్ ట్రేడింగ్ అయిందా లేదా తేలాలి అంటే ఈ హెల్త్ పాలసీ తెచ్చే క్రమంలో లాస్ట్ 6 months, లాస్ట్ 1 yearలో హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్న ప్రాంతాల్లో క్రయ విక్రయాలు చూడాలి, ఎవరు కొన్నారు. ఇవాళ ఆధునిక కాలంలో కరప్షన్ ఏంటంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక పెద్ద కంపెనీకి ల్యాండ్ ఇవ్వాలనుకోండి, అది ముందు ఎవరికి తెలుస్తుంది? ముఖ్యమంత్రి తెలుస్తుంది, సన్నిహితులు తెలుస్తుంది. అక్కడ కనుక ఆ కంపెనీ రాకముందు ల్యాండ్ రేట్ ఒక రకంగా ఉంటుంది, కంపెనీ వచ్చాక ల్యాండ్ రేట్ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీ రాకముందు దాని ల్యాండ్ వాల్యూ ఎంత? ₹1,00,000 లేదు. హైటెక్ సిటీ వచ్చాక ఆ ల్యాండ్ వాల్యూ సడన్గా పెరిగింది కదా. అందుకే మన హైటెక్ సిటీ చుట్టూ ఎవరి భూములు ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది అసలు విషయం. మీరు వెళ్ళి హైటెక్ సిటీ చుట్టూ ఎవరి భూములు ఉన్నాయి ఆ టైంలో, ఇప్పటికి కూడా ఎవరు ఉన్నాయి చూస్తే అర్థమవుతుంది, సగం స్టోరీ మనకు అర్థమవుతుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏమవుతుంది, దీనే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు ఆరోపణలు ఎందుకు వస్తాయి? ఇక్కడెక్కడ అవినీతిలా కనబడదు, కొన్నాం కదా అంటారు. సో అందువల్ల ఈ పారిశ్రామిక వాడల్ని మల్టీ యూజ్గా మార్చబోతున్నారని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలిసి ఉంటుంది కనుక మల్టీ యూజ్గా మారితే ఏకంగా విపరీతమైన రేటు పెరిగిపోతుంది. అందువల్ల ఈ లోపల ఆ భూములు ఎవరైనా కొన్నారా? సో ఆ పారిశ్రామిక భూములు ఇంకెవరన్నా క్రయ విక్రయాలు జరగాలి, ఇది ఎస్టాబ్లిష్ కావాలి. అందువల్ల ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మా అవినీతి జరగలేదు అని చెప్పదలుచుకుంటే ఈ డేటాను ఓపెన్గా పెట్టడం ఏముంది? ఇప్పుడు నేను అడిగిన డేటాను మీకు ఆ పారిశ్రామిక వాడలకు వాళ్ళ ఓనర్షిప్ ఎక్కడికల్లా వచ్చింది, వాళ్ళు మార్కెట్లో కొన్నారా, ప్రభుత్వం ఇచ్చిందా, ప్రభుత్వం ఇస్తే ఏ రేటుకి ఇచ్చింది, అప్పుడున్న మార్కెట్ రేట్ ఎంత, ఇప్పుడు మల్టీ యూజ్ వల్ల ఎంత లాభం పొందుతున్నారు, ఇవన్నీ ఈ లోపల క్రయ విక్రయాలు జరిగాయా, అంటే ఈ నిర్ణయం తీసుకోక ముందు ఏమైనా ఓనర్షిప్ చేతులు మారాయా, ఇవన్నీ కనుక నిజ నిర్ధారణ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఈ డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. లెట్ గవర్నమెంట్ అపాయింట్ అండ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిటీ. దీనిపైన ఎందుకు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావద్దు అనుకుంటే, సో మాకెందుకు చెడ్డ పేరు రావాలి, ఓపెన్గా మేము అంతా ట్రాన్స్పరెంట్, ఏ తప్పు చేయలేదనుకుంటే లెట్ దేర్ బి అండ్ ఒక ఓపెన్ ప్రోబ్, ఒక జాయింట్ లెజిస్లేటివ్ ప్రోబ్కి ఇవ్వండి, మీ శాసనసభ సంఘం వేయండి, దాంతో విచారణ జరిపించి అన్ని బయట పెట్టండి, ఏమున్నది, లేదా 4 ఎక్స్పర్ట్స్తో ఇండిపెండెంట్ కమిషన్ వేయండి. కానీ ఇదంతా ఏకపోతే ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూనే ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే.